హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే ఒకటి ప్రమోషన్ రీల్ ఉంది, అంతేకాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అవుతున్నాయి. అవన్నీ ఏంది ఏం కథ అని చెప్పేసి మీరు ముందు ఈ వ్లాగ్లో అయితే చూస్తారు. ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే హాస్పిటల్కి వెళ్తున్నాము. అక్కడ ఒక చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కోంపల్లి గారు అది ప్రమోషన్ తీసేది, వీడియో తీసేది. సికింద్రాబాద్ కోంపల్లా హాస్పిటల్ సికింద్రాబాద్ అది ప్రమోషన్ చేసేది కోంపల్లి కావచ్చు నాకు తెలిసి. నిన్ను అడిగినది నేను లొకేషన్ ఎక్కర్రా అని. కోంపల్లి సైడ్ ఒకటి అయితే ఉన్నది, సో అక్కడ అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత ఇక మా అక్షయ్ 7 గంటలు అడిగిపోతాం. ఏడుగా షాపింగ్. ఏం షాపింగ్ అంటే ఆమె పర్సనల్ కాదు, ఇంట్లో కర్టెన్స్ లేవు, ఆ కర్టెన్స్ తీసుకొని అయితే వెళ్తున్నాము. పోయి ఆ కర్టెన్స్ తీసుకుంటాం. అట్నే వీడియో కూడా కొన్ని సామాన్లు అవసరం ఉన్నాయి, అవి దొరికితే తీసుకుంటాం, లేకుంటే డైరెక్ట్ ఇంటికి అయితే వస్తాం. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి రాత్రి ఏ టైం అయితే ఏం కథ అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ అయితే పోతున్నాం. లెట్స్ గో టు హైదరాబాద్ అనాలి. నువ్వు కూడా మాతో ఇంక్లూడ్ కావాలి, కూర్చొని మురుసుడు కాదు. తోలుకోపోతారు మంచిగా ఏమైనా తినిపిస్తారని. పెడతా, ఎందుకు పెట్టా. ఆల్మోస్ట్ సగం దూరం దాకానైతే వచ్చినాము. మేము ఇప్పటిదాకా అనుకున్న లొకేషన్ ఒకటి, మేము షూట్ చేసే వీడియోది. ఇప్పుడు లొకేషన్ పెట్టి చూస్తే వచ్చిన లొకేషన్ ఒకటి. సో అది ఎంత దూరం రా? 2 అవుతుంది మనం పోయేసరికి. దగ్గర 150 చేంజ్ 150 అవుతుందారా? మరి చక్క ఆడే పోదామా? ఇక అంతే అవుతున్నది. మధ్య చిన్న పనులు ఏవైతున్నాయో అన్ని క్యాన్సిల్ అయితే చేసేటట్టున్నాము. చక్క ఆడికే పోతాం. ఇక హైదరాబాద్ పోదామంటే వస్తా పోదాం అని అన్నది. జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 50 కిలోమీటర్స్ కూడా రాలేదు, బరాబర్ 50 కిలోమీటర్స్ వచ్చినాం. మీరు చూడవచ్చు 49.6 కోమా క్యా. సో మొత్తం కోమా అయితే అయింది. ఒక ప్లేస్లో అయితే ఆగినాం. ఎందుకు అంటే కంకులు తిందామా అన్నాడు వాడు కూరగాడు. సో 2 కంకులు కొంటున్నాం. మేము ఉడకబెట్టిన కంకులు కావాలంటే ఏదో దొరికేటట్లేవు. ఒకవేళ దొరికితే తీసుకుంటాము, లేకుంటే పండుకోయి అట్నే. నువ్వు కక్కొచ్చినట్టు అవుతుందా? కక్కుడు బ్యాచేనా? కక్కొచ్చినట్టు అవుతుందట. ఎట్లా అంటే ఇప్పుడు మనం కార్లో ఒక 5 పోతున్నాం అనుకోండి, వాళ్ళు ఎవరో నొక్కలు కక్కొస్తుంది అన్నా సరే, లేకుండా కక్కినా సరే అందరికి కక్కొస్తుంది. కట్టిన పరిస్థితి. నువ్వు అన్నప్పుడల్లా నాకు కక్కొచ్చినట్టు అవుతుంది. 20 మంచిగా తీసుకున్నావా లేకపోతే ముదిరిపోయిన తీసుకున్నావా? ఏదన్నా ఒకటి 2 తీసుకున్నాడు. తింటావా? ఎందుకురా అది చూసినావా? నువ్వు తీసుకోరా రే, నువ్వు తీసుకో. మరి 2 తీసుకున్నావురా? తినదాట లేకపోతే చూసి తీసుకురాలంటే ముదిరిపోయిన పెద్ద ఏరినట్టు కంకులు మొత్తం ముదిరిపోయినా తెచ్చుకోర్రు. అందుకే నేను వద్దని చెప్పిన. బల్మిటికి తింటారు ఇప్పుడు ఇద్దరు. సూపర్ ఏమన్నా నంబర్ 1 వీడియో పెట్టంగానే సూపర్ ఉందంటారు. హైదరాబాద్ లో కూడా మంచిగానే ఉన్నాయి. ఇంతకు ముందు ఏమన్నారు మీరు? మంచిగా ఉన్నాయి అన్నట్టు. చూడు మురిగిపోలే, ముదిరిపోయినాయి. వస్తున్నాయి. అటో ఇటో అయినా కంప్లీట్ చేసిండు కంకి, కానీ వీడైతే పక్కకు పెట్టి తిన్నా. ఇప్పుడు అయిపోయింది. వాటర్ బాటిల్ ఇక్కడ దిక్కురా. వీళ్ళకి ఏమున్నది? ఏం లేదు ఇక్కడ, చూపిరా. నిజంగా ఏం లేదు. బయట పడేవచ్చు. లేదే అంటే అలా పెడతాడు. చిన్న ముద్ద ముత్తుకొని తింటాడు. అలానే ఉంది. సూపి అక్కడ దిక్కింది అసలు లేదంటే లేదు. కట్ట మైసమ్మ తల్లి. ఫస్ట్ హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ పని అయిపోయినాక వేరే దగ్గరికి అయితే పోతాం. మా చెల్లి వస్తుందంటే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు హాస్పిటల్లో. హాస్పిటల్ లోపలికి అయితే వచ్చినాము, ఓపీ తీసుకున్నాము.
సో ఓపీ ఎవరికి అంటే నాకే, అది నడుస్తుంది ప్రొసీజర్. 6 నాడు టైం పడుతుందట, అందుకోసమే కాఫీ తాగడానికి అయితే వచ్చినాము. ఇక కూర్చున్నాం. వ్యూ మాత్రం మస్తుంది, వెనక మెట్రో పోతా ఉంది, సూపర్ ఉంది వ్యూ. 2/3 కాఫీ అవుతున్నాయి. ఆయన తాడిపోయి 1/3 ఉన్నా అంటే 1/3 ఇస్తారా అన్న, 2/3 ఇస్తారా అంటాడు. 2/3 కాఫీ తీసుకున్నాం. తాగే వరకు మన నంబర్ వస్తుంది, పోదాం. ఇప్పుడే చెకప్ అయిపోయింది. డాక్టర్ కొన్ని టెస్ట్లు చేయాలన్నారు, అది తినక ముందు చేయాలట. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత వస్తాం, అప్పుడు చేయించుకుంటాం. ఇక ఇప్పుడు ఒకవేళ నార్మల్గా తిన్నాక చేసే టెస్ట్లు అయితే ఇప్పుడే చేయించుకోలేము, కాకపోతే ఇక తినముందు చేయాలంటుండు. ఈయనే ఉండమన్నది మా చెల్లె, కానీ వీలేటట్లేదు, మళ్ళీ ఆ పనులన్నీ ఆగిపోతాయి. అట్లా వెళ్తున్నాం, వేరే పని ఉందా పని చూసుకొని వెళ్ళి ఎల్లుండన్నా అవెల్లుండన్నా వస్తాం. హెల్త్ ఇంపార్టెంట్, ఫస్ట్ చూసి పెట్టుకోవాలి, ఆ తర్వాత చూద్దాం. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఒక దగ్గరికి పోతుంటే ఆకలి అవుతుంది, లంచ్ సమోసాలు తీసుకున్నాము, సమోసాలు ఇది కూడా పోతున్నాం. రూట్ మిస్ అయింది, మళ్ళీ తిరుగుతున్నాం చుట్టూ. ఎటు మిస్ అయింది రూట్? ఏమో ఎటు మిస్ అయిందో నాకు తెలియదు. ఎటు పోతున్నాం మరి? వీని వల్లనే. అది 1 వే ఉన్నది, అలా యూటర్న్ ఉంటుందేమో అనుకున్నా కానీ యూటర్న్ లేదు. అట్లా మళ్ళీ తిరుగుడు అయింది. అక్కడది ఇంకా అట్లుంది. ప్రజెంట్ వచ్చేసి గైస్ ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక ఇంటికే నెక్స్ట్ వెళ్ళడము. కాకపోతే మధ్యలో నాయి లంచ్ అయితే చేస్తాము. సో ఒకరికైనా మాల్కి వెళ్తున్నాము, ఫుడ్ కోర్ట్లో లంచ్ చేసి ఆ తర్వాత మీకు షాపింగ్ చేపిస్తే ఇక వెళ్తాం. చెప్పులే కూరగాడు ఒక మాల్ పేరు చెప్పరా మంచిగా అంటే ఒక మాల్ చెప్పిండు. ఇక్కడికి వస్తే ఏం లేవు, అట్లీస్ట్ ఎలివేటర్స్ అని నడుస్తలేవు. ఫుడ్ కోర్ట్ ఉన్నట్టున్నది కదా పైన, తిందాం ఫస్ట్ పోయి దాయ్ తిందా. ఫస్ట్ ఒక ప్లేస్ పోయి కొద్దిగా తింటాం ఏదన్నా, తర్వాత ఫుడ్ కోర్ట్లో ఏనట్టున్నదిరా అక్కడ ఉన్నది పర్. పోతూ మ్యాక్స్లోకి అయితే ఎంటర్ అయినాము. షాపింగ్ చేస్తా అంటే పాపం నావే డ్రెస్లే ఉన్నాయి, సో అందు గురించే షాపింగ్ చేస్తాను తోలుకొచ్చిన. మురిపాం చూడరా. అక్కడే బట్టలు మంచిగా అంటున్నాను. మన పనిడ సెలక్షన్ చేసారు కాదు, బ్యాగ్ పట్టుకొని తిరగాలి, హాస్టల్ బిల్లు కట్టాలి. మా అక్షయ్కి మాల్ మొత్తం తిరిగినా కానీ ఏం నచ్చలేదు చెప్పులు, సో అందు గురించే వేరే మాల్కి అయితే పోతున్నాము, పోయి అక్కడ తీసుకుంటాం. ఇక్కడ సైడ్ ఉన్న హోటల్ వచ్చేసి బయట తాజ్ కృష్ణ, ఇక్కడ సైడ్ ఉన్నది తాజ్ డెక్కన్. మేము ఈ తాజ్ కృష్ణలో ఎప్పుడు స్టే చేయలే కానీ తాజ్ డెక్కన్లో స్టే చేసినాం 2 సార్లు, ఒక్కసారి కాదు. ఒకసారి కూరని వచ్చినావు కదా ఫస్ట్ టైం, ఒకసారి కూరగాడు వచ్చిండు, ఒకసారి నేను కోతిగాడు వచ్చినాము. ఇది తాజ్ డెక్కన్, 5 స్టార్ హోటల్. ఇది వస్తుందిగా పోదాం ఎప్పుడన్నా. ఒక్కరోజు 14,000 ఖర్చు. ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇన్విటేషన్లు వస్తాయి, అప్పుడప్పుడు పోదాం. ఓకే, ఇంకొక మాల్కి అయితే తోలుకొచ్చింది. ఇది ఎర్రమంజిల్ మాల్ అట. సో దీంట్లో కూడా చెక్ చేస్తుంది, ఇలా దొరికితే తీసుకుంటాం, లేకుంటే చక్కగా ఇంటికి పోతాం. అంతేనా? అంతేనా? అంతే అంటలేదు చూసిన. ఇంకో తీసుకో. పొద్దున్న నుంచే లంచ్ ఏం చేయాలని చెప్పినా కదా, పైనకి వచ్చి ఇక్కడనే ఫుడ్ కోర్ట్లో KFC అయితే తింటున్నాము. ఇది జస్ట్ ఒక వార్మప్ మాత్రమే, పోయేటప్పుడు మళ్ళీ డిన్నర్ చేసిపోతాం. ఇక్కడ బయట టైం ఎంత అవుతుందంటే 7 అవుతుంది, పెట్రోల్ మళ్ళీ డిన్నర్ చేద్దాం. ఓకేనా? ఓకే, సరిపోతుంది. ఇంకో డబ్బా తీసుకున్నాం, ఇసుకుంటుంది. KFC ఈటింగ్ ఛాలెంజ్ ఏమన్నా. ఆకలి మీద ఉన్నాం, అందుకే టక్కడక్క తింటున్నాం. ఇక ఇప్పుడే షాపింగ్ అయిపోయింది గైస్, ఇంటికి పోతున్నాం. ఎందుకు పోతున్నావు గైస్? ఇంటికి పోద్దా? ఇక్కడ నుంచి దగ్గర 3 hours పడుతుంది ఇంటికి చేరుకోనికి. ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళే ముందు పనియాల కాలేజ్ కాడికి పోతున్నాం, ఇంకేమో పని ఉన్నదట. ఏం పని లేదు మరి ఎందుకున్నా ఏం పని లేదు, ఇప్పుడు లేట్ అయింది ఇప్పటికే. ఇట్లా మన తొవ్వలనే కదా అని అంటున్నా, కాబట్టి ఇట్లా పోతున్నాం అంతే. వీడు కాలేజ్కి పోదాం అన్నాడు గైస్. 15 కిలోమీటర్లు అని చెప్పిండు, దగ్గర 20 కిలోమీటర్ల దాకా వచ్చినాము, ఇంకా కాలేజే రాలేదు గైస్. 20 కాదు, ఇంకా ఎక్కువ. 25, 30. నువ్వు గాయస్ అనకే,
గైస్ నేను స్టార్టింగ్లో ఫ్రెండ్స్ అన్నట్టు నువ్వు గాయస్ అంటున్నావు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వ్లాగ్స్ వచ్చేసి నేనే ఎడిట్ అయితే చేస్తున్నా, మన విజయాడి నేను చేస్తలేడు. రీసెంట్గా ఫ్యామిలీ ఛానల్ కూడా కొన్ని వీడియోలు అయితే ఎడిట్ చేసిన, మెయిన్ ఛానల్కి మొత్తం విజయాడి ఎడిటింగ్ అయితే చేస్తుండు. సో ఇది ఈరోజు వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే అయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా మీరు చూసారు కావచ్చు, మన మెయిన్ ఛానల్ ఒక షార్ట్ అయితే పెట్టిన. షార్ట్స్తోని ప్రాబ్లం ఏమొస్తుంది అంటే సబ్స్క్రైబర్స్ బాగానే గెయిన్ అవుతారు, కాకపోతే వచ్చిన సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయరు కాబట్టి మెయిన్ వీడియోస్ చూడరా అన్న డైలమాలు అవుతున్నా. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి కొన్ని రోజులు కంటిన్యూస్గా షార్ట్స్ పెడదాం అనుకుంటున్నాం మెయిన్ ఛానల్లో. మీ ఒపీనియన్ ఏంది, పెడితే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా సజెషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. దాంతోపాటుగా ఫ్యామిలీ ఛానల్లో వ్లాగ్స్ ఛానల్లో కూడా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై అయితే చేస్తున్నా. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్స్ పైన కూడా మీ సపోర్ట్ చాలా బాగా వస్తుంది, కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా చాలా రోజుల క్రితం షూట్ చేసింది, లేటెస్ట్ ఏం వీడియో షూట్ చేయలేదు. నాకు ఈ వర్క్ బిజీ, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఈ అటు ఇటు అన్నీ ఆగం అయితే అవుతుంది అనమాట. షెడ్యూల్ కూర్చుంటలేదు, ఎడిది పోదామన్నా కానీ త్వరలో ఏదైనా ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం. అది టీంతో కావచ్చు లేకుంటే అక్షయ్తో కావచ్చు, ఏదో ఒక ట్రిప్కి అయితే వెళ్తాము. సో వీడియోస్ కొన్ని బ్యాకప్ అయిన తర్వాత. సో ఇది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.